ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం 6వ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాము. మిగిలిన 5 అధ్యాయాలు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరైనా కావాలంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ కార్తీక పురాణం 6వ అధ్యాయంలో దీపదాన విధి మహత్యాన్ని గురించి మనం తెలుసుకుంటాము. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాస నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరు కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కుతుంది. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వారికి కైవల్యం ప్రాప్తిస్తుంది. దీపదానం చేయుట ఎటులనో పైడి పత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరి పిండితో కాని గోధుమ పిండితో కాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసముందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారం గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుడికే అది కూడా దానము చేసి బ్రాహ్మణుడికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగుతుంది. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. అంటే దీపదానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పాలంట. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపచ్చు కవహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెనట. దీని అర్థమేమనగా అన్ని విధములా జ్ఞానం కలుగచేయునదియు సకల సంపదలు నిచ్చునదియు ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనా సరే భోజనము దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినా కూడా సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు, దానిని వివరించెదను నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమునకేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశముందు ఒక గ్రామమున స్త్రీ కలదు. ఆమెకు పెళ్లైన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచు ఉండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదిస్తే ఏమి, ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యమైనా పెట్టగా తాను తినక ధనమును కూడబెట్టుకునుచూ ఉండెను. అటుల కొంతకాలము జరిగెను. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యల ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నా హితవచనములు ఆలకింపుము.
నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరాలు శాశ్వతాలు కావు, నీటి బుడగల్లాంటివి అమ్మా. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకొని పోతుందో ఎవరు చెప్పలేరు. పంచభూతాలు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవుతుంది. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావమ్మా. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమైనట్లున్నది. మానవులు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో బడి నశించుచున్నారు. కావున నా మాటలు ఆలగించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోమ్మా. ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతా కూడా ప్రాతకాలమున నది స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉన్నది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయం. 6వ రోజు పారాయణం సమాప్తం. 7వ రోజు కార్తీక పురాణం మరునాడు చెప్పుకుందామా మరి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.